నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. కోసుకుంటే తింటారా, వండుకొని తింటారా? రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. కేసీఆర్ చేసిన అప్పులకే మాకు కట్టడానికే సరిపోతుంది అన్నట్టు కూడా మాట్లాడుతా ఉన్నారు. అప్పు అయితే దిగిపోరు తద్దమ్మ, నీ చేస్తావు పరిపాలన. 400 కోట్లు 500 కోట్లతో మీరు 4 పిల్లలు నిలిపిస్తావు. నీకు సాధయాత్ర కాబట్టి నువ్వు ముండమాపి కాబట్టి నువ్వు ఇప్పుడు నాదే అప్పు ఉంది. నేను అప్పు ఉందంటే ఎవడో నాకు అప్పిస్తారా, నాకు పిల్లలు ఇస్తారా, నాకు భూమి ఇస్తారా? నేను నా కారు 4 తులం బంగారం వేస్తే పిల్లలు ఇస్తాడు, రోడ్డు వేస్తే ఊరేగిస్తాడు, 4 కార్లు తిరిగితే పిల్లలు ఇస్తాడు. నాకు సాధ కాదు, నాకు మొగతనం లేదని చెప్తే నువ్వు మొగడు కాదు, నీకు పిల్లలు ఎట్టిస్తారు రా బాబు అని చెప్తున్నా. 3 ఫీట్ల మొగడు అని చెప్పుకున్నా, మొగడు నీకు మొగతనం లేదు. ఈ రాష్ట్రంలో మొగతనం లేదు. 6 ఫీట్ల మొగడు కాబట్టి 10 ఏళ్ళు 14 ఏళ్ళు ఉద్యమం చేసిండు, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ కడుపులో పెట్టుకుని. నువ్వు మొగోడి కాదు కాబట్టి నాకు పుట్టట్లు అప్పంటు. మొగోడు ఎందుకు మొగోడి అయితే పుడతాడు, అప్పు మొగోడి అయితే నువ్వు పుడుతుంది, నువ్వు మొగోడి కాదు.